ఉగాది. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. యుగ్మము అంటే రెండు, ఉగా అంటే నక్షత్రం అనే అర్థం కూడా. రాత్రి పగలు ప్రారంభం అయినటువంటి రోజు ఉగాది, సృష్ట్యాది అని చెప్పుకోవాలి. ప్రారంభం అయినటువంటి ఆ రోజును ప్రతి సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకునే నేపథ్యంలో ఉగాది రోజు ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయడం, కొత్త వస్త్రాలు ధరించడం, ద్వారానికి మామిడి ఆకులతో అలంకరణ, ఇంటిలో ఉండే దేవతా అర్చన విగ్రహాదులన్నింటినీ కూడా చక్కగా శుభ్రపరచుకొని దీపాలు వెలిగించి దేవతారాధన చేయడం, ఉగాది పచ్చడిని సిద్ధం చేయడం, పంచాంగాన్ని పూజించడం, బ్రహ్మదేవుడిని ప్రత్యేకంగా స్మరించే విధంగా తమలపాకులపైన పసుపు ముద్దతో ఇతడు బ్రహ్మస్వరూపము అనే ఒక రూపాన్ని ఏర్పాటు చేసి అర్చించిన అనంతరం ఉగాది పచ్చడిని ఆ దైవానికి నివేదనగా అర్పించి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి కూర్చొని పంచాంగ శ్రవణం చేసి ఆ ఉగాది పచ్చడిని సేవించడం, మధ్యాహ్న సమయానికి తప్పనిసరిగా ఇంటిలో కుటుంబ సభ్యులతో షడ్రుచులతో భోజనాలు చేయడం, మామిడి కూరతో పులిహోర, మామిడి కాయతో చేసిన పదార్థాలు, కొత్త బెల్లంతో చేసిన తీపి పదార్థాలు వంటకాలలో ఏర్పాటు చేసుకుని భోజనాధికారులు చేయడం, సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళడం, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందడం, ఇంటిలో పరంపర ఉన్న ఎడల నవరాత్రులకే ప్రారంభ సూచనగా కలశ స్థాపన చేసి వసంత నవరాత్రులకు శ్రీకారం చుట్టడం. ఈ 10 కర్మలను ఉగాది రోజున తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఇది విషయం. ఉగాది అనగానే ఉగాది పచ్చడి అని మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. ఏ పండగకు లేని ప్రత్యేకత ఉగాదికి మాత్రమే ఉండే ప్రత్యేకత పచ్చడి. ఈ పచ్చడి ఎన్ని రుచులు, ఏ విధంగా చెయ్యాలి, శాస్త్రం ఏం చెబుతుంది, పంచభద్రలు అనేవి ఏమైనా ఉన్నాయా, రకరకాల పదార్థాలు ఎందుకు వేసుకుంటారు, అసలు ఏది వెయ్యాలి ఏది వేయకూడదు, ఇలాంటివి చాలా అనుమానాలు మనలో వస్తూ ఉంటాయి. యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘుతైర్యుతం భక్షితం ప్రథమే యామే తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది 2వ ప్రమాణం. ఇలాంటి ప్రమాణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేయవలసినవి శర్కర ఆమ్ల ఘృతైర్యుతం. చేదుకు రుచిగా, చేదుకు గుర్తుగా వేపాకులు లేదా వేప పువ్వే వేయాలి. వేప ఆకులను ద్వారానికి అలంకరణగా అలంకరించుకోవాలి. తీపికి ప్రతీకగా కొత్త బెల్లం, వగరుకి ప్రతీకగా కొత్త మామిడికాయ ముక్కలు, పులుపుకి ప్రతీకగా ఉసిరిక రసం వాడాలి అని శాస్త్ర ప్రమాణం. కానీ మనం చింతపండు రసం, కొత్త చింతపండు లభ్యం కాబట్టి వినియోగిస్తూ ఉంటాం. అలాగే కారం రుచికి ప్రతీకగా మిరియపు గింజల పొడిని వినియోగిస్తూ ఉంటాం. తీపి, పులుపు, కారం, చేదు, ఆ తదుపరి కొత్త బెల్లం, దీంతో పాటుగా 6వ రుచి చిటికెడంత కాసింత ఉప్పు కూడా మనం వేస్తూ ఉంటాం. ఉగాది పచ్చడిలో ఉప్పు వేయమని ప్రామాణికంగా చెప్పబడలేదు. 6 రుచులు ఉండాలి కాబట్టి, జీవితం 6 రుచుల సమ్మిశ్రమం కాబట్టి అన్న ఉద్దేశ్యంతో పంచదారకి బదులుగా బెల్లం, ఉసిరిక రసానికి బదులుగా చింతపండు రసం వినియోగిస్తూ ప్రధానంగా వేప పువ్వు, మామిడి పిందెలు ముక్కలు, చింతపండు రసం, బెల్లం ఈ 4టితో సిద్ధం చేస్తూ ఉంటాం. శాస్త్రంలో మట్టుకు ఇందులో ఒక చెంచా
ఆవు నెయ్యి కూడా వేయాలి అని ఉంది. యద్వర్షాదౌ నింబసుమం శకరామ్ల ఘృతైర్యుతం. ఘృతం నెయ్యి. వీటిలో కొత్త కుండలో సిద్ధం చేసి చాలామంది వారి వారి ఇంటి ఆచారాన్ని అనుసరించి గ్లాసులతో కూడా సేవిస్తూ ఉంటారు. అరచేతిలో చూపుడు వేలు ఇలా మూసిపెట్టి బొటన వేలుతో నెక్కి పెట్టుకొని ఇలా దీనిలో గోకర్ణ మాత్రంగా ఉదయం 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో స్వీకరించాలి. అప్పుడే అది మనకు ఒక బూస్టర్ టీకా వలె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఉగాది నాడు సేవించే ఈ ఉగాది పచ్చడితో పాటుగా అశోక కళికా ప్రాశనం అనే ఇంకొక ఉత్సవం కూడా ఈ మొదటి 15 రోజులలోనే వస్తుంది. అవన్నీ కాలంలో గడిచిపోతున్నాయి. ఉగాది పచ్చడిని మాత్రం తెలుగువారమైన మనమంతా కాపాడుకుంటున్నాం, అనుసరిస్తున్నాం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5ంటికే పంచాంగము అని పేరు. తిథి తెలుసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. వారం తెలుసుకుంటే ఆయుర్దాయం కాపాడుకోగలుగుతాం. నక్షత్రం తెలుసుకుంటే పాపాన్ని తొలగించుకోవడం ఎలా అన్న ఆలోచన వస్తుంది. యోగం తెలుసుకుంటే రోగం రాకుండా కాపాడుకోగలుగుతాం. కరణం తెలుసుకుంటే అలాగే కార్యసిద్ధి, చేసే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం అని మనకు పంచాంగమే వివరిస్తుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం ఇలాంటి శ్లోకాల ద్వారా. ఉదాహరణగా భద్ర ఒక కరణం ఉంది. ఈ కరణం నాడు ఏదైనా ప్రయాణం ప్రారంభం చేసినా, ఏదైనా పనిని చేసినా నష్టపోతాం. వ్యతిపాతం ఒక యోగం ఉంది, ఒక విషయం. జ్వరం వస్తే తగ్గదు. తిథి ఉంది, శ్రవణ నక్షత్రం ఉందో, పంచమి ఉందో, సప్తమి ఉందో, మంగళవారమో బుధవారమో ఇలా వారము, తిథి, వర్జ్యం ఇవన్నీ తెలుసుకుంటే చేసే పనిపైన మనస్సు లగ్నం చెయ్యగలుగుతాం. కాబట్టి పంచాంగం ప్రతిరోజు తెలుసుకోవాలి. పంచాంగం అంటే ప్రణాళిక అని అర్థం. ఉగాది నాడు మనం చేసేటటువంటి పంచాంగ శ్రవణం వార్షిక ప్రణాళిక, ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక ప్లాన్, ప్రణాళిక. అలాగే పంచాంగం తెలుసుకోవడం ప్రతిరోజు ఎందుకు అంటే ఆ రోజుకు సంబంధించిన ప్రణాళిక. ఈరోజు ఏం వారం, ఈరోజు ఏ నక్షత్రం ఉంది, ఈరోజు ఏ వర్జ్యం, ఏ ఘడియ, ఏ సమయం ఎలా ఉంది, కనీసం వివరంగా అక్కర్లా. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 తెలుసుకుంటే ఈరోజు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్న విషయం పైన ఒక అవగాహన ఉదయమే మనకు కలుగుతుంది. కాబట్టి సంకల్పం చెప్పాలి, పంచాంగం తెలుసుకోవాలి. ఈ పంచాంగాలు అనేవి నక్షత్రాల కదలికల ఆధారంగా ఏర్పడ్డాయి. కాబట్టి మనకు కోపం వచ్చి మనకు నచ్చకపోతే పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? కాబట్టి పంచాంగం తెలుసుకుంటే పెదవుల పైన చిరునవ్వు చెదరకుండా చూసుకోగలుగుతాం. ఇది ప్రయోజనం. ఉగాది రోజు ఏ దానం చేయాలి? వస్త్రదానం, మామిడి పండ్లు, ఉదకుంభ దానం అంటే నీటితో నిండినటువంటి కుండ, నీటి వసతికి ఏర్పాట్ల భద్రతకు సంబంధించిన చర్యలు చేపట్టడం ప్రధానమైనవి. దానం చేసే విషయంలో దశదానాలు ప్రధానమే. కానీ ఉగాది నాడు పళ్ళు, నీటి కుండ, ఉదకుంభ దానం అంటారు, దీపదానం, వస్త్రదానం, స్వయం పాకం ఇవి ప్రధానమైన దానాలు. దానం చేసే సమయంలో మనకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఆ తీసుకున్నవారు ఈ వ్యక్తుల వద్ద ఈ వస్తువులు లభిస్తాయి అనే ఉద్దేశంతో మళ్ళీ వస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మన ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. ఇది మొదటి ప్రయోజనం. పరమాత్ముడు మనకు ఇచ్చే బుద్ధి కలిగింది అని తెలిసి ఆ వస్తువులని మళ్ళీ మళ్ళీ మనకు ఏదో విధంగా అందించే ప్రయత్నం చేస్తాడు. మనకు సంపదలు పెరుగుతాయి, ధనకనక వస్తువాహనాలు పెరుగుతాయి. కాబట్టి రెండవ ప్రయోజనం, దానం చేస్తే 2 ప్రయోజనాలు, సంపద, ఆయుర్దాయం. అందుకే మన వాళ్ళు దానాలు చేయాలి అన్నారు. ఉగాది నాడు వస్త్రదానం, దీపదానం, ఉదకుంభదానం, పళ్ళు ప్రధానంగా ఈ కాలంలో లభించేవి మామిడి పళ్ళు. కాబట్టి మామిడి పళ్ళ దానం,
స్వయం పాకం, బ్రాహ్మణోత్తములకు ఆ రోజుకు సంబంధించిన సాహిత్యం, స్వయం పాకం, పప్పు, ఉప్పు, చింతపండు ఇలాంటివి ఇస్తే మంచిది. ఉగాది రోజు కాలపురుషుడిని బ్రహ్మస్వరూపంగా మనం పూజించాలి. దైవం ఒక్కటే, ఆ ఒక్కటే అయిన దైవాన్ని సనాతన ధర్మం బ్రహ్మము అన్న పేరిట సంబోధన చేస్తుంది. మన గృహాలలో మన ఇష్టదైవం ఎవరినైతే మనం ఆరాధన చేస్తూ ఉన్నామో వారిని పూజించాలి. ప్రధానంగా అగ్నిస్వరూపుడు వైవస్వతుడు అనే పేరు గల ఆ అగ్ని రూపాన్ని పూజించాలి. వైవస్వతుడు, వైశ్వానరాయ ప్రతివేదయామో, అగ్నిహోత్రాన్ని పూజించాలి, ప్రాణశక్తి. అందుకే దీపం వెలిగిస్తాం. ఉద్దీప్యస్వజాత వేద, ఆ దీపానికి కుంకుమ పసుపు అలా తగిలించి పూజ చేస్తూ ఉంటాం. రామచంద్రమూర్తి, గణపతి, శివుడు, విష్ణువు, దుర్గామాత ఎవరిని మనం పూజిస్తూ ఉన్నామో ఆనువంశికంగా అనూచానంగా మన గృహంలో వారిని పూజించాలి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఇది ప్రధానం. నవ కరిష్యామి అన్న సంకల్పంతో నవరాత్రులకు మనం శ్రీకారం చుడుతూ ఉంటాం. ఈ నవరాత్రులు ఎందుకింత ప్రత్యేకం? వసంత నవరాత్రులు అని ఈ నవరాత్రులకు పేరు. ఉగాది రోజే ప్రారంభం చేస్తాం, పాడ్యమి నవమి వరకు. వసంత నవరాత్రులు చైత్రమాసంలో, వారాహి నవరాత్రులు ఆషాఢమాసంలో, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు, పౌష్యమాసంలో గర్భ రహస్య నవరాత్రులు, ఇలా 4 విధాలుగా ప్రధానమైన నవరాత్రులు. ఇంకా తాంత్రికంగా చెప్పినచో 5 విధాలుగా నవరాత్రులు ఉంటాయి. 9 పూర్ణ సంఖ్య. 9 అనంతరం 1, 0 అంటూ సంఖ్యా ప్రమాణంలో మళ్ళీ 1 ప్రారంభం అవుతుంది. 1కి ముందు ఉండే 0కు విలువ ఉండదు, తర్వాత ఉండే 0కు మాత్రమే విలువ. 9 పూర్ణ సంఖ్య. నవరాత్రులలో మనం చేసేటటువంటి దేవతారాధన, రామచంద్రమూర్తిని పూజించడం, లలిత అమ్మవారిని పూజించడం, ఏ విధంగా చూసినా శక్తిని పూజించడమే ప్రధానం. కనుక నవరాత్రులలో అన్న ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఈ సంవత్సర కాలమంతా కూడా మనకు శుభకరంగా ఉండాలి, నియమబద్ధమైన జీవితాన్ని నేను పూర్ణ సంఖ్య ప్రమాణంగా గడపాలి. ఈ ఉద్దేశ్యంతో వసంత నవరాత్రులను చైత్రమాసంలో మనం పాటిస్తూ ఉంటాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రాముని వారము మాకేమి విచారము, మా ఇల్లు రామరాజ్యంలో ఉండే చిన్న గృహంగా మారాలి, ఈ దేహం రామునకు ఆవాసం కావాలి. ఈ సంకల్ప సిద్ధి కోసమే నవరాత్రులు, అవే వసంత నవరాత్రులు. కలశస్థాపన, విగ్రహారాధన, చిత్రపటం, మన ఇంట్లో అనూచానంగా ఏ పద్ధతి ఉన్నదో అదే పద్ధతిని అనుసరించాలి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. గుర్తుపెట్టుకుందాం. పంచాంగం అనగానే అందరికీ ఉగాది పంచాంగమే ప్రత్యేకం అంటూ ఉంటారు. ఇందులో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆదాయ కందాయాలు, ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతోంది, ఇలాంటి భయాందోళనలతో పంచాంగ శ్రవణం అనగానే ఉగాది రోజు మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ప్రణాళిక, ఈ సంవత్సరం అంతా నాకు ఆదాయం ఎలా ఉండబోతోంది, వ్యయం ఎక్కువ ఆదాయం తక్కువ, ఆందోళన పడే అవసరం లేదు. పరమాత్ముడు నా చేత ఇంత వ్యయం సంకల్పం చేశాడు అంటే నాకు అప్పు ఇచ్చేవాడి దగ్గర ఆదాయాన్ని పెంచే ఉంటాడు. అతడే వచ్చి నాకు ఆ అప్పు అందిస్తాడు. నేను ఈ వ్యయాన్ని సర్దిపుచ్చుకోగలుగుతాను. ఈ సంవత్సరం నాకు వ్యయం ఎక్కువగా ఉంది, ఆ వ్యయాన్ని ఆసుపత్రుల విషయాల్లో కాకుండా కొత్తగా నిర్మాణాలు చేయడమో, ఆస్తి కొనుగోలు చేయడమో, వాహనం కొనుగోలు చేయడమో, కుమారుడు కుమార్తె వారి వివాహాలు చేయడమో, ఇలా సక్రమమైన విషయంలో వ్యయాన్ని అంటే ఖర్చును నేను ఇలా అనుసరిస్తాను. నాకు ఆదాయం చాలా ఉంది, వ్యయం తక్కువగా ఉంది, అలాంటప్పుడు ఎక్కువగా వచ్చే ఈ సంవత్సరంలో ఊహించబోతున్న ఆదాయాన్ని ఎలా పెట్టుబడులలో నేను పెట్టుబడి పెట్టాలి,
ఇప్పుడే ఒక ప్రణాళిక, ప్రశాంతమైన మనస్సు, ఇలా ఒక ఆలోచన చేసుకోవడం కోసమే కానీ భయాందోళనలు పెంచడం కోసం కాదు. పంచాంగంలో ఉండే ఇతర వివరాలలో కర్తరి, గృహప్రవేశాలు, గృహారంభాలు ఏ ముహూర్తంలో చేయాలి, మే నెలలో సామాన్యంగా కర్తరి ఉంటుంది. మూఢాలు ఎప్పుడు వస్తున్నాయి? ఆషాఢమాసంలో గురుమూఢమా, ఆశ్వీజ మాసంలో శుక్రమూఢమా, ఎప్పుడు శుభకార్యాలు చేయాలి? అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాం, జనవరిలో చేస్తే బాగుంటుందా, ఫిబ్రవరిలోనా, మాఘమాసమా, లేక కార్తీక మాసమా? ఒక ప్రణాళిక. అలాగే గ్రహణాలు ఎన్ని ఉన్నాయి? ఒక సంవత్సరంలో 4 ఉంటాయి, ఒక సంవత్సరంలో 2 ఉంటాయి. కనిపించే గ్రహణాన్ని మాత్రమే పాటించాలి, కనిపించని గ్రహణాన్ని పాటించకూడదు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద రాబోతున్నాడు? ఎప్పుడో జనవరిలో జరిగేది ఉగాదిలో తెలుసుకుంటాం. ఎందుకు? ఒక ప్రణాళిక, ఒక దానం చేసే సంకల్పం చేయడం. పిల్లలు ఎలా చదువుకుంటారు, ఇంట్లో ఉండేవారి వివాహాలు ఎప్పుడు చేయాలి, నా ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, అమ్మా నాన్నలతో నేను ఎలా వ్యవహరించాలి, సోదరులు సోదరీమణులు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ప్రభావాలు చూపబోతున్నాయి, నేను ఎలా అనుగుణంగా మారాలి, దైవ బలాన్ని పెంచుకోవడం ఎలా అని చెప్పడం కోసమే పంచాంగ శ్రవణం. ఇది ప్రధానమైన లక్ష్యం. పంచాంగాన్ని ఎప్పుడు కూడా స్వార్థం కోసం చదవకూడదు. అలా అయితేనే పంచాంగం మనకు ప్రామాణికమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. శ్రీ కళ్యాణ గుణావహం శుభకరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇవి ప్రయోజనాలు. శ్లోకాలు చాలా ఉంటాయండి, మాకు మీరు మాటల్లో చెప్పండి అంటారా? మీరు వాహనం తీసుకెళ్తారుగా, స్కూటరో కారో, డిక్కీలో పంచాంగం పెట్టండి. మీ వెంట సమస్త కాలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఏ ప్రమాదం నాకు లేదు, రాదు. కాలపురుషుడి స్వరూపంగా పంచాంగమే నా వెంట ఉంది, నేను ఒక్కడిని కాను, అనంతమైన కోటానుకోట నక్షత్రాలు నవగ్రహాలని నా వెంట పెట్టుకు వెళుతున్నాను. ఈ ధైర్యాన్ని ఇచ్చేది పంచాంగం. మీ వాహనంలో పంచాంగాన్ని వెంట పెట్టుకోండి. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ సంబంధంగా నిర్వహించే వేడుక ఏదైనా పంచాంగంలో ఏ రోజు ప్రారంభం చేశామో, ఏ రోజు పుట్టామో ఆ తేదీ వారాన్ని ఆ నక్షత్రాన్ని అనుసరించి చేయండి. తేదీ కాదు, ఆ రోజు ఉండే తిథి. తిథేశ్చ శ్రియమాప్నోతి, మనకు తిథి ప్రధానం. కాబట్టి ఇది తెలుసుకోవడం కోసమే పంచాంగం. తెలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం. అందరికీ మరొక మారు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో శుభమస్తు. శ్రీరామ జయ.